జగన్ ఒక పులి, జగన్ ఒక సింహం. వైసీపీ కార్యకర్తలు చేసుకునేటువంటి ప్రచారం. జగన్ని పులితో సింహంతో పోల్చి బాగా ప్రచారం చేసుకుంటా ఉంటారు వాళ్ళు. బట్ మరి ఆ పులికి ఎందుకు భయం వచ్చిందో తెలియదు, ఆ సింహానికి ఎందుకు జంకు వచ్చిందో తెలియదు. ఈ మధ్య పదే పదే పులివెందులు వెళ్తున్నాడు, జనాన్ని కలుస్తున్నాడు. అదెందుకు జనాన్ని కలిస్తే భయపడ్డట్టు మీరు ఎట్లా లెక్కేస్తారు కార్తిక్ గారు అని నన్ను అడగొచ్చు. నిజమే, జనాన్ని కలిస్తే భయపడ్డట్టు కాదు, జనం మీద ప్రేమ వచ్చినట్టు. కానీ ఈ జనం మీద ప్రేమ ఎప్పుడూ ఉండలేదుగా. జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 2024 మధ్య అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ప్రజా దర్బార్లు నిర్వహించాడు, ఎన్నిసార్లు పులివెందులు వచ్చి ప్రజల్ని కలిశాడు. ఏదో రాజశేఖర రెడ్డి గారి వర్ధంతికో జయంతికో ఫార్మాలిటీగా వచ్చి, అదే క్రిస్మస్ వేడుకలకి ఇలాంటి కార్యక్రమాలకి ఫార్మాలిటీగా వచ్చి ఆ కార్యక్రమాన్ని చూసుకొని వెళ్ళటం తప్ప సామాన్య ప్రజలతో వదిలేయండి, కనీసం అక్కడున్న వైసీపీ క్యాడర్తో ఇంటరాక్ట్ అయ్యేవాడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు అవుతున్నాడు. ఈ మధ్య కాలంలో పదే పదే పులివెందులు వెళ్తున్నాడు, పదే పదే ప్రజా దర్బార్లు పెడుతున్నాడు, ప్రజల్ని కలుస్తున్నాడు, అక్కడ స్థానిక నాయకులు ఇళ్ళకి వెళుతున్నాడు, నాయకులతో మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు పెద్ద పెద్ద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్కి వస్తే అపాయింట్మెంట్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు చాలా చిన్న చిన్న నాయకులు ఇళ్ళకి జగన్మోహన్ రెడ్డి స్వయంగా వెళ్ళి మాట్లాడుతున్నాడు. పులివెందులు అయితే పులివెందుల వరకు చిన్న నాయకులతో కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మరీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, ప్రజల్ని కలుస్తున్నాడు. అందుకనే జగన్కి భయం వచ్చింది అంటున్నాను. మామూలుగా జగన్ నైజమే ఇలా ఉండుంటే నేను మాట్లాడను. రాజశేఖర రెడ్డి ఉన్నాడు, ఆయన జనాన్ని కలుస్తాడు, ఏదో జగన్మోహన్ రెడ్డి గారు నాన్న. ఇప్పుడు ఆయన మనం అనలేం, కానీ జగన్కి అలవాట్లేదు కదా. ఇప్పుడు కలుస్తున్నాడంటే ఏదో ఒక భయం వచ్చింది. అందులోనూ పులివెందులలో జగన్ భయపడుతున్నాడు, నిజంగానే కొంత భయపడుతున్నాడు. పులివెందుల రూరల్ మండలంలో జడ్పీటీ స్థానంలో డిపాజిట్ కూడా వైసీపీకి దక్కలేదో, వైసీపీ ఊహించలేదు, ఈ పరిస్థితిని ఏనాడు ఊహించలేదు. ఇప్పుడు బీటెక్ రవి గట్టిగా పులివెందుల ప్రాంతంలో వర్కౌట్ చేసుకుంటున్నాడు. అందులో టీడీపీకి అధికారం కూడా ఉంది కాబట్టి. ఇంతకాలం చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే పులివెందుల మీద ఎప్పుడూ కేంద్రీకరించలేదు. పోనీలే రాజశేఖర, అంటే వాళ్ళకి రాజశేఖర రెడ్డికి చంద్రబాబుకు ఉన్న బాండింగ్ కావచ్చు. మేబీ రాజశేఖర రెడ్డి కుప్పం మీద, మేబీ చంద్రబాబు పులివెందుల మీద వీళ్ళు ఫోకస్ చేసి పని చేసుకున్నట్లేరు, ఒకరినొకరు ఓడించుకోవాలి అని అనుకున్నట్టుగా లేరు. కానీ జగన్ 2019, 2024 మధ్య కుప్పాన్ని బాగా గెలికే ప్రయత్నం చేశాడు. కుప్పంలో చంద్రబాబు నాయుడిని ఓడించడం కోసం తీవ్రమైన ప్రయత్నం చేశాడు. మా ఊరు వర్కౌట్ కాదు, పెద్దిరెడ్డి గారిని పెట్టి చాలా గేమ్ ఆడాడు, కానీ వర్కౌట్ కాలే. లోకల్ బాడీ ఎన్నికల్లో అంటే వైసీపీ ఏదో చేసుకోగలిగింది, టీడీపీ వాళ్ళ నామినేషన్ కూడా వేయకుండా. కానీ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి చంద్రబాబు విజయాన్ని ఆపటం సాధ్యం కాలే. ఇప్పుడు పులివెందుల మీద నారా లోకేష్ ఫోకస్ చేస్తున్నట్టున్నాడు. ఒకప్పుడు రాజకీయం కాదు కదా, నువ్వు ఇచ్చింది నీకు బదిలిస్తా అంటాడు నారా లోకేష్. ఇప్పుడు పులివెందుల మీద బాగా ఫోకస్ చేస్తున్నాడు. ఆ ఫోకస్ జగన్కి కూడా తెలిసింది కదండి. జగన్కి కూడా ఒక వ్యవస్థ ఉంది కదా, ఒక పార్టీ ఉంది కదా. నా నియోజకవర్గం మీద పెద్దగా ఫోకస్ చేస్తున్నారు, నీళ్ళు వస్తున్నాయి కిందకి. నిజానికి ఆ జగన్మోహన్ రెడ్డి కంచుకోట కాదు, మళ్ళీ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి తన బలంతో, తన బలగంతో, తన చరిస్మాతో, తన ఆధారంతో నిర్మించుకున్న కంచుకోట కాదు పులివెందుల. పులివెందుల అనేది రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఒక సేఫ్ జోన్ సీట్ కావటం వల్ల జగన్ ఎంచుకున్నాడు. ఆ పులివెందుని అలా కంచుకోటగా నిర్మించింది వైఎస్ వివేకానంద రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, అంతకంటే ముందు వాళ్ళ ముందు తరాలు సేఫ్ జోన్ సీటుగా పులివెందుని మారిస్తే ఆ సేఫ్ జోన్ సీట్లో వైఎస్ విజయమ్మని పక్కన పెట్టి 2014 నుంచి జగన్ పోటీ చేస్తున్నాడు. అంతకుముందు వైఎస్ విజయమ్మ ఎమ్మెల్యే, రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత ఉప ఎన్నికల్లో మెయిన్ ఎలక్షన్స్లో వేరే చోట పోతే ఓడిపోతానో లేదో ఇంకో రకరకాల భయాలతోటి జగన్ ఆ స్థానంలో సేఫ్ జోన్ సీట్లో నుంచి పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ సేఫ్ జోన్ సీటు కూడా కొంత ఇబ్బందులు ఉండేటువంటి పరిస్థితి వచ్చింది, గతంలాగా లేదు పరిస్థితి. కాబట్టి పులివెందులు పోతున్నాడు, ఎప్పటికప్పుడు రివ్యూలు చేసుకుంటున్నాడు, అక్కడ ఉన్న ప్రజలతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. మరి జగన్ స్థాయిలో వచ్చి ఇంటరాక్ట్ అయితే అక్కడ ప్రజలు కొద్దిగా ఒక ఎమోషన్ వస్తుంది కదా. ఆ ఎమోషన్ ద్వారా జగన్ ఓకే తన స్థానాన్ని తను నిలబెట్టుకునే ప్రయత్నం. అందులో లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయిగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపాలిటీలు ఎన్నికలు వస్తున్నాయి కదా. సో పులివెందుల ప్రాంతంలో తన పట్టు కదలకుండా ఉండటం కోసం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని స్థానాలు వచ్చాయనేది కాదు, పులివెందులు పోతే జగన్కి అదో పరుగు పోయినట్టు లెక్క. కాబట్టి కొంత పులివెందుల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. ఇక్కడ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.